హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. నేను మీ అరవింద్. ఈరోజు ప్రతి ఒక్కరికి Q10 కోఎంజైమ్ అనేది అవసరమై ఉన్నది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏసీలో కూర్చొని స్ట్రెస్కు గురి అవుతారు. వాళ్లకు శారీరక శ్రమ ఉండదు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల వారిలో ఉన్నటువంటి ఎంజైమ్స్ సరిగా పనిచేయక వారు రకరకాల డిసీజెస్కు రకరకాల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది అధిక శ్రమ చేస్తారు కానీ సరైన ఆహారం తీసుకోరు. అటువంటి వాళ్ళకు కూడా కోఎంజైమ్ తోటి చాలా అవసరం ఉంటుంది. ఈ Q10 కోఎంజైమ్ను 30 సంవత్సరములు దాటినటువంటి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ వాడవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ను సరిచేయడం కొరకు ప్రతి ఒక్కరికి అవసరము. ఇక్కడ అసలు Q10 కోఎంజైమ్ అంటే ఏంటో ప్రధానంగా తెలుసుకుందాం. ఇక్కడ కోఎంజైమ్ Q10 గురించి తెలుసుకోబోతున్నాము. అసలు ఎంజైమ్ అంటే ఏంటి? మానవ శరీరంలో అంటే ప్రతి మానవ శరీరంలో 3000 నుంచి 5000 లేదా 5000కు మించి ఎంజైమ్స్ ఉంటాయి. అసలు ఎంజైమ్ అంటే ఏంటి? మన శరీరంలో రసాయన క్రియలను జరిగేలా చూసేటటువంటి ఒక రకమైన ప్రోటీన్, వాటినే ఎంజైమ్స్ అంటారు. వీటి యొక్క పని ఏంటంటే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి మన లాలాజలంలో కూడా ఎంజైమ్ ఉంటుంది. మరి ఎంజైమ్స్ మన శరీరంలో సమర్థవంతంగా పనిచేయాలంటే కంపల్సరీ ఇక్కడ Q10 కావాలి. ఎంజైమ్ అంటే ఇక్కడ పూర్తి అర్థము ఎన్ అంటే లోపల, జైమ్ అంటే పులియడం, అంటే శరీరం లోపల మనం తిన్నటువంటి ఆహార పదార్థం రసాయన చర్యలు జరిగి పులియటం లాంటిదన్నమాట. అలా చేసేదే ఈ ఎంజైమ్ అనే ప్రోటీను. అయితే ఎంజైమ్ను కనిపెట్టింది విల్హెల్మ్ క్యూనే అనేటటువంటి జర్మనీకి చెందిన శాస్త్రవేత్త 1878లో మానవ శరీరంలో ఎంజైమ్స్ అనేటటువంటి ఒక ప్రోటీన్ ఉంటుందని కనిపెట్టాడు. కానీ మరి ఎంజైమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రోజులలో ప్రతి ఒక్కళ్ళు ఈ ఆహారపు అలవాట్లు కానీ, కెమికల్ ఫుడ్ కానీ, లేదంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగరీత్యా ఉన్నటువంటి స్ట్రెస్ కానీ, మానసిక ఒత్తిడి కానీ, రకరకాల సమస్యలతో బాధపడుతూ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి సెల్స్ సరిగా పనిచేయక రకరకాల డిసీజెస్కు గురి అవుతుంటారు. మరి అటువంటి వారికి ఈ Q10 అనే కోఎంజైమ్ 100% పనికొస్తుంది. మరి Q10 అంటే అసలు అర్థం ఏంటి? ఇక్కడ Q అంటే క్వినోన్ అని ఒక రకమైనటువంటి రసాయన గ్రూపుకు చెందినటువంటి ఒక మాలిక్యూల్ ఇది. ఈ మాలిక్యూల్ యొక్క పని ఏమిటంటే ఇక్కడ మానవ శరీరాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, మానవ శరీరాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ మాలిక్యూల్ యొక్క పనితనం అనేది అర్థమవుతుంది. ప్రధానంగా మానవ శరీరము కొన్ని ట్రిలియన్ కోట్ల సెల్స్ తోటి నింపబడి ఉంటుంది. కొన్ని ట్రిలియన్ కోట్ల సెల్స్ తోటి నింపబడి ఉంటుంది. ఇక్కడ ఆ సెల్స్ యొక్క పని ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారము మొట్టమొదటిగా జీర్ణమవుతుంది. జీర్ణమైన తర్వాత గ్లూకోజ్గా మారి మన బ్లడ్లో కలుస్తుంది. ఆ గ్లూకోజ్ను ఇక్కడ ఉన్నటువంటి మన ప్యాంక్రియాస్ అనేటటువంటి మన బాడీలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ అనేటటువంటి అవయవము ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకు ఉత్పత్తి చేస్తుందంటే మన ఆహారం నుంచి వచ్చినటువంటి గ్లూకోజు బ్లడ్లో కలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్లూకోజ్ను సెల్స్కు చేరవేయటానికి ఇక్కడ ఇన్సులిన్ అవసరం. కాబట్టి మనకు ప్యాంక్రియాస్ అనేటటువంటి అవయవం ఉంది. ఈ ఏదైతే ఇవి ఉన్నాయో, మన ఇన్సులిన్ ఏదైతే ఉందో మన శరీరంలో ఉన్నటువంటి ట్రిలియన్ కోట్ల సెల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ టచ్ అవుతుంది. టచ్ అయిన మరుక్షణం సెల్స్ దగ్గర ఇన్సులిన్ ఎప్పుడైతే టచ్ అవుతుందో మన రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ వెంటనే ఆ సెల్స్లోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ట్రిలియన్ కోట్ల సెల్స్ మన బ్లడ్లో ఉన్నటువంటి మిల్లీగ్రాములలో ఉన్నటువంటి గ్లూకోజ్ని రిసీవ్ చేసుకుంటాయి. రిసీవ్ చేసుకున్నప్పుడు మరి ఆ సెల్లులోకి పోయినటువంటి గ్లూకోజ్ను ఎనర్జీగా మార్చాలి. ఎనర్జీగా మార్చాలంటే అక్కడ కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి.
మరి అక్కడ కూడా సెల్లో మైటోకాండ్రియా అనేటటువంటి ఎనర్జీ జనరేట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఎనర్జీ జనరేట్ చేయాలంటే ఈ ప్రోటీన్స్కి మనకున్నటువంటి స్ట్రెస్ని బట్టి అక్కడ సాధ్యం కాకపోవచ్చు, అంటే పని కొంచెం మందంగా జరగవచ్చు. మరి అక్కడ పని జరిగించాలంటే ఎంజైమ్లకు, మన శరీరంలో ఏదైతే ఎంజైమ్స్ ఉన్నాయో వాటికి కో ఎంజైమ్ అనేది కావాలి. కో ఎంజైమ్ అనేది ఇక్కడ Q10గా మనం చెప్పుకోవచ్చు. ఈ క్వినోన్ అనేటటువంటి ఎంజైమ్ మనం తీసుకోగానే, ఈ ఎంజైమ్ సప్లిమెంట్ని తీసుకోగానే ఇది వెళ్ళి చక్కగా మానవ బాడీలోని సెల్లోనికి వెళ్తుంది. సెల్స్లోకి వెళ్ళి అక్కడ మైటోకాండ్రియా అనేటటువంటి ప్రాంతంలో అక్కడ ఉండి ఆడ ఉన్నటువంటి ప్రోటీన్స్కు హెల్ప్ చేస్తుంది. ప్రోటీన్స్కు ఎలా హెల్ప్ చేస్తుందంటే, చూడండి ఇక్కడ మన శరీరంలోని సెల్లులో అక్కడ బ్లడ్లో నుంచి వెళ్ళినట్టు బ్లడ్లో నుంచి, రక్తంలో నుంచి వెళ్ళినటువంటి గ్లూకోజు సెల్లోకి వెళ్తుంది. మరి ఆ గ్లూకోజు ఎనర్జీగా మారాలి అంటే కంపల్సరీ ఎలక్ట్రాన్స్ అవసరం. అక్కడ ఎలక్ట్రాన్స్ను అక్కడ ఉన్నటువంటి ప్రోటీన్స్ రిసీవ్ చేసుకుంటాయి, మన శరీరంలోని వివిధ భాగాల నుంచి రిసీవ్ చేసుకుంటాయి. అట్టి ఎలక్ట్రాన్స్ను ఈ Q10 అనేటటువంటి కో ఎంజైమ్ ఏం చేస్తుందంటే అక్కడ మైటోకాండ్రియా అనేటటువంటి ప్రాంతంలో ఉండి ఈ ఎలక్ట్రాన్స్ను రిసీవ్ చేసుకొని మళ్ళీ వాటిని ప్రోటీన్ టు ప్రోటీన్గా అక్కడ ఉన్నటువంటి ఈ ప్రోటీన్స్కి ఈ ఎలక్ట్రాన్స్ను అందజేస్తుంది. ఎలక్ట్రాన్స్ని ఎప్పుడైతే అందజేస్తుందో అక్కడ ఉన్నటువంటి ప్రోటీన్స్ సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. అప్పుడు ఎనర్జీ అనేది అక్కడ పూర్తిగా జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత అక్కడ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేటటువంటి ఒక సెల్ లాంటి సెల్లులో మళ్ళీ ఇంకొక సెల్ లాంటిది ఉంటుంది. అంటే మన సెల్ ఫోన్లో ఉన్నటువంటి బ్యాటరీ టైపు. అదేం చేస్తుందంటే అక్కడ తయారైనటువంటి ఎనర్జీని నిల్వ ఉంచుకొని మనము ఏదైనా పని చేసినప్పుడు, మన గుండె పనికి కానీ, మన అవయవాల పనికి కానీ, మనము బాహ్యంగా ఏదైనా పని చేసినప్పుడు కానీ కావలసినటువంటి ఎనర్జీని అది రిలీజ్ చేస్తుంది. మరి ఇంత పని జరుగుతున్నప్పుడు ఈ పని మొత్తము శరీరంలో ఉన్నటువంటి ఎంజైమ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కలిసి చేస్తాయి. కలిసి చేస్తున్నప్పుడు మరి ఇక్కడ ప్రోటీన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, మనం చేస్తున్నటువంటి మన వృత్తిరీత్యా మనం చేస్తున్న పనిని బట్టి. మరి ఈ సందర్భంలో Q10 అనేటటువంటి ఈ కో ఎంజైము కంపల్సరీ అవసరం ఉంటుంది. ఈ క్వినోన్ అనేది ఎలా ఉంటుందంటే చిన్న చిన్న భాగాలుగా ఉంటుంది, 10 భాగాలుగా ఉంటుంది. ఒక గొలుసు ఎలాగైతే రింగులతోటి జాయింట్ చేయబడి మొత్తం ఒకటి గొలుసు అనబడుతుందో, ఈ క్వినోన్ అనేటటువంటి కోఎంజైమ్ కూడా 10 భాగాలుగా ఉండి ఒకే మాలిక్యూల్లా ఉంటుంది. దీన్ని సప్లిమెంట్ ద్వారా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. దీన్ని ఉపయోగించడం వల్ల శరీరంలో ఎనర్జీ నిల్వలు పెరగడం జరుగుతుంది. మనకున్నటువంటి రకరకాల డిసీజెస్ ఆ ఎనర్జీ ఎప్పుడైతే మనలో ఉంటుందో శరీరం మొత్తం ఎనర్జెటిక్గా తయారై మనలో ఉన్నటువంటి డిసీజెస్ మొత్తం ప్రక్షాళన కావడం జరుగుతుంది. ఈ Q10 అనేటటువంటి కోఎంజైమ్ను మనం ఉపయోగించకుండా ఎన్ని చేసినా కానీ ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ట్రిలియన్ కోట్ల సెల్స్, కొన్ని సెల్స్ సమూహము మన శరీరంలో ఒక కణం అనబడుతుంది. కొన్ని కణాల సమూహం కలిసి ఒక కణజాలం, కొన్ని కణజాలాలు కలిసి ఒక అవయవము, అన్ని అవయవాలు కలిసి మన దేహం అవుతుంది. అంటే మనకున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ప్రధాన కీ పాయింట్
ఆలోచించండి. మనలో ఉన్నటువంటి సెల్స్ నుంచే మనకు ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. మనం తిన్న ఆహారం ద్వారా, ఆ గ్లూకోజ్ ద్వారా అక్కడ ఎనర్జీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, మనలో ఉన్నటువంటి డిసీజెస్ ను పోగొట్టుకోవాలంటే మన శరీరంలో ఉన్నటువంటి, మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ అనే కీ పాయింట్ దగ్గర నుంచి పోగొట్టుకుంటానికి ప్రయత్నం చేయాలా, లేకపోతే ఏదో ఒక గోళీలు మింగుతున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం అని మన గురించి మనకు తెలియకుండా మనము జీవన విధానాన్ని కొనసాగించాలా? ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుంచుకోండి, మనకు తెలియకుండా మన జీవన విధానాన్ని గనక కొనసాగిస్తే మన శరీరము దుర్భరమైపోతుంది. అసలు మన శరీర నిర్మాణం ఏ విధంగా ఉన్నది అని తెలుసుకొని దానికి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ మనం తీసుకుంటే శరీరం అద్భుతంగా ఉంటుంది. మనము ఏ కార్యం చేయాలన్నా కానీ ఈజీగా చేయగలుగుతాం. మనలో సరిపడ ఎనర్జీ నిల్వలు ఉంటాయి. మరి అది నిజమంటారా కాదంటారా కామెంట్ బాక్స్లో చెప్పండి. మనం నడుస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు కండరాలు కదులుతాయి. మరి ఈ కండరాలకు కావలసినటువంటి ఎనర్జీని సెల్స్ ద్వారా సేకరించడం జరుగుతుంది. మరి అటువంటి మన శరీరంలో ఉన్నటువంటి బ్యాటరీ భాగము, మన సెల్ ఫోన్లో ఉన్నటువంటి బ్యాటరీని జాగ్రత్తగా చూసుకుంటాం. మరి మన శరీరంలో ఉన్నటువంటి బ్యాటరీ భాగాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం పూర్తి ఎనర్జెటిక్గా, పూర్తి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇక్కడ ప్రధానంగా గమనించవలసింది, ఇటువంటి సప్లిమెంట్ తీసుకునేటప్పుడు మరి ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోవద్దు అన్న నియమ నిబంధనలు కూడా ఉంటాయి. ఎందుకు అంటే శరీర తత్వాన్ని బట్టి, శరీరంలో ఉన్న మార్పులు చేర్పులను బట్టి ఇటువంటి సప్లిమెంట్ను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సప్లిమెంట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించవలసి వస్తుంది అనుభవజ్ఞులతోటి. ఇక్కడ పక్షవాతం ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఎనర్జీ తయారవుతుంది కనుక పక్షవాతం జరిగినటువంటి ప్రాంతానికి ఎనర్జీని పంపించబడుతుంది. వాళ్ళు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత గుండె ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లంలో హార్ట్ చాలా మందికి వీక్గా ఉంటుంది. అంటే వాళ్ళు పుట్టినప్పుడు సరైన స్టాండర్డ్గా ఆ హార్ట్ అనేది నిర్మాణం కాదు. ఆ నిర్మాణం కాని విధానం కూడా ఈ Q10 కోఎంజైమ్ వల్ల సరిచేయబడుతుంది. గుండెకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా ఈ Q10 కోఎంజైమ్ తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యం బలపడుతుంది. అదేవిధంగా ఒత్తిడికి లోనైన వాళ్ళు ఉంటారు. ఈ రోజులలో ఏ ఉద్యోగం చేయాలన్నా ఒత్తిడి ఉంటుంది. ఎక్కడ పని చేయాలన్నా ఆర్థిక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆరోగ్య ఒత్తిడి, ప్రతిదీ ఒత్తిడి ఉంటుంది ఈ రోజులలో. కాబట్టి ఒత్తిడి ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ సప్లిమెంట్ను డైలీ తీసుకోవచ్చు. మరియు కొంతమంది పురుషులు లైంగిక ప్రాబ్లం తోటి బాధపడుతూ ఉంటారు. ప్రధానంగా ఎక్కువ ఏసీలలో పనిచేసే వాళ్లకు లైంగిక ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి. లేదు అంటే ఎక్కువగా కష్టపడని వాళ్లకు లైంగిక సమస్యలు బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ప్రతిరోజు ఈ సప్లిమెంట్ను తీసుకోవచ్చు. ఇంకా కొంతమంది, చాలామంది నిద్రలేమి అంటారు, నిద్ర పట్టట్లేదు అని చెప్పి నిద్ర మాత్రలను మింగుతారు. అది చాలా ప్రమాదం ఫ్రెండ్స్. మరి అటువంటి వాళ్ళు నిద్ర మాత్రలు మింగకూడదు. ఈ Q10 సప్లిమెంట్ను వాళ్ళు తీసుకొని డైలీ వాడితే వాళ్ళకు చక్కని నిద్ర పడుతుంది, చక్కని ఆరోగ్యవంతులుగా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఇంకా ఎన్నో రకాలుగా మానవుని శరీరంలో పనిచేస్తుంది. అయితే ఇక్కడ కొన్ని ఎవరు వాడకూడదు అనేది కూడా దీనికి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ క్లాట్ అవుతుంది, అంటే బ్లడ్ గడ్డగడుతుంది. కొంతమంది కొన్ని రకాల డిసీజెస్ ఉన్న వాళ్లకు డాక్టర్స్ ఏం చెప్తారంటే కొన్ని మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారు. మరి అటువంటి మెడిసిన్స్ వాడే వాళ్ళు బ్లడ్ క్లాట్ కాకుండా బ్లడ్ పల్సగా ఎప్పుడూ అలాగే ఉండాలని కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు. మరి అటువంటి వాళ్ళు ఈ సప్లిమెంట్ను వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే బ్లడ్ క్లాట్ కాకుండా ఎప్పటికప్పుడు ట్యాబ్లెట్లు వేస్తారు కనుక ఆ రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ పర్సంటేజ్ కానీ చాలా తక్కువ ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు తీసుకుంటే ఈ కోఎంజైమ్
గ్లూకోజ్ని ఎక్కువగా వాడుతుంది కనుక ఇటువంటిది తీసుకోకూడదు. ఇంకొకటి ఆపరేషన్ చేయించుకోబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా ఈ మెడిసిన్, ఈ సప్లిమెంట్ను ఉపయోగించడానికి అవకాశము ఉండదు. ఆ తర్వాత లో బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు. లో బీపీ అంటే వాళ్లకు చాలా ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఇంకొకటి రక్తంలో గ్లూకోజ్ కూడా వాళ్ళకు తక్కువనే ఉంటుంది. వాళ్ళు తీసుకునే ఆహారము తక్కువగానే ఉంటుంది, అన్ని తక్కువగానే ఉంటాయి. ఈ Q10 కోఎంజైమ్ తీసుకోవడం వల్ల ఇది వెళ్లి సెల్లో కూర్చొని ఎక్కువ గ్లూకోజ్ను వినియోగించేలా, ఎక్కువ ఎనర్జీ రెడీ అయ్యేలా చేస్తుంది. కాబట్టి రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజు లెవెల్స్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అప్పటికే నీరసంగా ఉన్నటువంటి లో బీపీ వాళ్ళు, అప్పటికే గ్లూకోజ్ తక్కువ ఉన్నటువంటి లో బీపీ వాళ్ళు ఇంకా లో బీపీలోకి పడిపోయే అవకాశము ఉంటున్నది. ఆ తర్వాత గర్భిణీ స్త్రీలు ఈ కోఎంజైమ్ను వాడకూడదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళి చూయించుకుంటూ ఉంటారు. రకరకాల మెడిసిన్స్ వాళ్ళ గర్భంలో ఉన్నటువంటి పాప కొరకు లేదా బాబు కొరకు రకరకాల మెడిసిన్స్ వాడటం, రకరకాల ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఈ Q10 కోఎంజైమ్ను ఉపయోగించకుండా ఉండటమే చాలా బెటరు. ఇంకొకటి పాలు ఇస్తున్నటువంటి తల్లులు కూడా ఈ Q10 కోఎంజైమ్ని ఉపయోగించకూడదు. వీళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. చిన్నపిల్లలు 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఆల్రెడీ వీళ్లకు బాడీలో ఉన్నటువంటి సెల్స్ సమర్థవంతంగా పనిచేస్తాయి కనుక 17-18 సంవత్సరాల లోపు పిల్లలకు అంతగా కోఎంజైమ్ అవసరం ఉండదు. ఇక్కడ కోఎంజైమ్ అనేది 30 ఇయర్స్ దాటిన వాళ్ళకు మాత్రం అవసరం ఉంటుంది. ఎందుకంటే 30 ఇయర్స్ దాటిన తర్వాత మన శరీరంలో ఎంజైమ్స్ యొక్క పనితీరు కొద్దిగా మందగిస్తుంది. అక్కడ క్వినోన్ అనేటటువంటి ఈ రసాయనిక పదార్థం ఏదైతే ఉందో దాని పర్సంటేజ్ తక్కువ అవుతుంది కనుక ఎనర్జీ తయారు కావడం డౌన్ అవుతుంది. అందుకు 30 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ Q10 ఎంజైమ్ను కంపల్సరీ సప్లిమెంట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రధానంగా ఇది షుగర్ ఉన్న వాళ్ళు ఈ సప్లిమెంట్ను వాడకూడదు. షుగర్ ఉన్న వాళ్ళు ఎందుకు వాడకూడదంటే ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళు సప్లిమెంట్ వాడుతూ ఉంటారు, మెడిసిన్ వాడుతూ ఉంటారు. షుగర్ ట్యాబ్లెట్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేస్తూ ఉంటారు. మరి ఇటువంటి వారికి కోఎంజైమ్ సప్లిమెంట్ వాడుకుంటే చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే ఈ కోఎంజైమ్ శరీరంలోనికి వెళ్ళినప్పుడు బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ను ఎక్కువగా వినియోగిస్తుంది కనుక అప్పటికే వీళ్ళు ట్యాబ్లెట్ వేసుకొని బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ పొజిషన్ను తగ్గిస్తారు. మళ్ళీ కోఎంజైమ్ వేసినప్పుడు గ్లూకోజ్ను ఎక్కువగా అక్కడ వినియోగించినప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు లో షుగర్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఉన్న షుగర్ అప్పటికి నార్మల్ ఉంటుంది వాళ్ళకి, షుగర్ ట్యాబ్లెట్లు వాడతారు కాబట్టి ఇంకా లో షుగర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు అంటే షుగర్ నార్మల్ లెవెల్ ఉన్న వాళ్ళు వేసుకోకూడదు. ట్యాబ్లెట్లు వాడుతూ నార్మల్ లెవెల్ ఉంచుకునే వాళ్ళు ఈ సప్లిమెంట్ వేసుకోకూడదు. హై షుగర్ ఉన్న వాళ్ళు ఈ సప్లిమెంట్ వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హై షుగర్ ఉన్న వాళ్లకు షుగర్ లెవెల్ తగ్గుతాయి కాబట్టి ఇంకా వాళ్లకు తొందరగా క్యూర్ అయ్యే అవకాశము ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వృద్ధులు అంటే 50 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు కూడా ఈ కోఎంజైమ్ సప్లిమెంట్ తీసుకుంటే వాళ్ళు మంచి ఎనర్జెటిక్గా ఉంటారు, వాళ్ళ ఆయుష్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి స్కిన్ ముడతలు పడ్డ వాళ్ళు కూడా ఈ సప్లిమెంట్ వాడుకుంటే స్కిన్ కాంతివంతంగా మెరిసే అవకాశం ఉంటుంది, జుట్టు రాలే సమస్యలు పోతాయి. ఎన్నో రకాల డిసీజెస్కు ఈ Q10 కోఎంజైమ్ సప్లిమెంట్ అనేది చాలా 100% యూజ్ఫుల్గా పనికొస్తుంది. ఈ సప్లిమెంట్ను ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేసి వాడుకోండి, చాలా బాగుంటుంది. ఎవ్రీవన్ థ్యాంక్ యూ అండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసినటువంటి ప్రతి సబ్స్క్రైబర్కు థ్యాంక్ యూ.